స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంటే 78 సంవత్సరాల నుంచి పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, ఓట్లేస్తున్నారు ప్రజలు. కానీ అవే గ్రామాల్లో మార్పు లేనటువంటి బ్రతుకులు, అదే వెనకబాటుతనం. ఎవరో వస్తారనుకుంటాం, ఏదో చేస్తారనుకుంటాం, మా బ్రతుకులు మారుతాయనుకుంటాం, మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయనుకుంటాం. కానీ మార్పు మాత్రమే గ్రామంలో కూడా కనిపించడంలా. గ్రామాలను అడ్డం పెట్టుకొని, ఇక్కడ ట్రైబల్స్ అడ్డం పెట్టుకొని, గిరిజనులను అడ్డం పెట్టుకొని, ఎస్సీలను ఎస్టీలను అడ్డం పెట్టుకొని పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారు. పేదవాడు పేదవాడిగా మిగిలిపోతున్నాడు. అభివృద్ధి పట్టణాలు అవుతున్నాయి. గ్రామాలు లేకుంటే పట్టణాలు ఎక్కడి నుంచి వచ్చాయి సార్? గ్రామాలు లేకపోతే పట్టణాలు ఉన్నాయా? రైతు పంట పండించకపోతే సీఎం అయినా పిఎం అయినా ఏం తిని బతుకుతాడు? ఏం తింటాడు? రైతన్న పండించేవాడు ఉండాలి, రైతు ఉండాలి. దేశానికి వెన్నెముక రైతు. అలాగే పట్టణాలు, బిల్డింగులు, మిద్దెలు, మేడలు అభివృద్ధి అవుతున్నాయి. గ్రామాలను పట్టించుకోవటం లేదు ఏ పార్టీలు, ఏ నాయకులు కూడా. గ్రామాలు లేకపోతే పట్టణాలు లేవు. గ్రామాలు లేకపోతే పట్టణాలు అస్సలు ఉపయోగమే ఉండదు. ఎందుకంటే అసలైనటువంటి వెన్నెముక గ్రామాల్లోనే ఉండేది. ఒక రైతు గ్రామాల్లో ఉంటాడు. కానీ రైతును చూస్తున్నారా? నిజమైన స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, స్వతంత్ర భారత్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఒకే వర్గం వాళ్ళు దండుకుంటున్నారు, దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు. వాళ్ళకి మన బతుకులు ఎలా ఉన్నాయక్కర్లేదు. నాయకులకి, పాలకులకి ప్రజల బాగోగులతో పనిలా. పాలకులకి ఏం కావాలో తెలుసా? మన ఓట్లు కావాలి సార్. మన ఓటు మాత్రమే కావాలి. ఓట్లేసిన తర్వాత మనల్ని చూసే నాయకుడు ఉంటాడంటే పట్టించుకోడప్పుడు కూడా ఎవరు లెక్క చేయరు. మన గ్రామాలకి ఎవరు రారు, వస్తారు ఎప్పుడో తెలుసా? మరలా ఎన్నికలు రావాలా, అప్పుడు వస్తారు గడ్డాలు, కాళ్ళు, చేతులు పట్టుకొని, అన్నలారా, అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, తాతలు, అవ్వలు, మా కోటేంటి అని అప్పుడు వస్తారు. ఇంతకాలం ఏమైపోతున్నారు? 4 సంవత్సరాలంటే వాళ్ళ బతుకులు చూసుకోవడానికి, వాళ్ళ పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్ లో, ఫారిన్ లో చదువుకోవడానికి సరిపోతుంది వాళ్ళ రాజకీయ జీవితం అంతా కూడా. మనకు బ్రతుకేంటి? అడవులు, ఈ కొండలు, ఈ మట్టి, ఇదే జీవితం అనుకుని బతికే ఈ గిరిజనుల వైపు చూస్తున్నారా నాయకులు? చూస్తున్నాయా ప్రభుత్వాలు? ఆహా, అస్సలు చూడటం లేదు. నేను ఈ అరకు నియోజకవర్గంలో సుమారుగా 80 గ్రామాలకు పైగా తిరిగాను. ఏ గ్రామానికి వెళ్ళినా ఏదో ఒక సమస్య, ఏ గ్రామానికి వెళ్ళినా కన్నీళ్ళు, ఏ గ్రామానికి వెళ్ళినా అసంతృప్తి. ఎవరు అసంతృప్తి పడుతున్నారు? ఎవరు కన్నీళ్లు పెడుతున్నారు? ఎవరు ఎదురు చూస్తున్నాడు? మార్పు తెచ్చేవాడు వస్తాడా? మార్పు తెచ్చే పార్టీ వస్తుందా? మార్పు తీసుకొచ్చే పాలకులు ఎప్పుడు వస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి గిరిజనుల వైపు చూసే ఒక్క కన్ను, ఒక్క పార్టీ, ఒక్క నాయకుడు లేడు ఈరోజు. అది మన దుస్థితి, అది మన పరిస్థితి, అది మన వెనుకబాటుతనం. ఎప్పటి నుంచి వెనుకబడే ఉన్నాం. వెనుకబడిన వాళ్ళకి అధికారం ఏమిద్దాంలే అని చెప్పి వెనుకబడిన వాళ్ళను వెనుకబడేసే పోతున్నారు. వాళ్ళు మాత్రం బాగుపడుతున్నారు. ఆశలు కోటలు అవుతాయి. ఆశలు, మీకు అవి చేస్తాం, మీకు అది తెప్పిస్తాం, మీ గ్రామానికి అది చేస్తాం, మీ నియోజకవర్గానికి అది చేస్తాం, ఇది చేస్తామని మాటలు, హామీలు పేపర్ల మీద నిలబడిపోతున్నాయి. కానీ కార్యాచరణ దాల్చడం లేదు ఎక్కడ కూడా, ఏ గ్రామంలో కూడా. అసంతృప్తి, అసంతృప్తి, అసంతృప్తి. నేను 3 సార్లు ఓటేసా. నాకు ఓటు హక్కు వచ్చిన తర్వాత 3 సార్లు వేసిన ఓటు. మొదటిసారి ఓటేసా, ఒక పార్టీకి వేసా. తర్వాత మరలా 5 సంవత్సరాలు మరలా ఎన్నికలు వచ్చాయి, మరలా ఓటేసా. తర్వాత 5 సంవత్సరాలు మరలా ఓటు వచ్చింది, మరలా ఓటేసా. మొదటిసారి ఒక పార్టీకి వేసాను. తర్వాత 2 సార్లు ఓటేసినప్పుడు నేను దేనికి వేసాను తెలుసా? ఓటు నోటాకేసా.
నోటా ఒకటి ఉంటుందని మీకు తెలుసా? నోటా అంటే తెలుసా? నోటా అంటే ఏదో పార్టీ అనుకోగలరు. నోటా అంటే పార్టీ కాదు. ఇప్పుడు ఈవీఎం మెషిన్లు వచ్చాయి కదా, ఈవీఎం మెషిన్లు కింద లేదంటే బ్యాలెట్ పేపర్ ఎలక్షన్లు కావచ్చు, నోటా అనే ఆప్షన్ ఉంటుంది ఒకటి. నోటా అంటే ఏదో తెలుసా? నాకు ఏ రాజకీయ నాయకుడు నచ్చలా, అందరూ మోసగాళ్ళే. నాకు ఏ పార్టీ నచ్చలా, అన్ని పార్టీలు డబ్బులు దండుకుండేవే. నాకు ఏ పరిపాలన, ఏ పాలకుడు నచ్చలా, అందరూ నన్ను వాడుకొని నా ఓటు తీసుకొని వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప, నా గుడిసెల మీద మిద్దెలు కట్టుకుంటున్నారు తప్ప, నన్ను బాగు చేయటానికి ఒక్క నాయకుడు నా కోసం రావటం లేదు. కాబట్టి నేనెవరికి ఓటయ్యా, నాకెవరు నచ్చలేదు అని చెప్పి నొక్కితే అదే నోటా అంటారు. నోటా అంటారు. అంటే నాకు రాజకీయ వ్యవస్థ నచ్చలేదు, మోసాలు తప్ప, అరాచకాలు తప్ప, అన్యాయం తప్ప, అవినీతి తప్ప ఏమీ లేదు ఇక్కడ అని చెప్పడం నోటా. దానికేసే 2 సార్లు. అంటే మీకు అర్థమైంటుంది నేనేంటో. ఇప్పుడు రాజకీయం అంటే ఈరోజు అన్యాయం చేయకపోతే రాజకీయాల్లో పనికిరాడంటున్నారు నన్ను చాలా మంది. నీకు అవినీతి చేయటం రాదురా, నువ్వు రాజకీయాల్లో పనికిరావంటున్నారు. రాజకీయాల్లో పోతే అబద్ధాలు చెప్పాలా, రాజకీయాలు పోతే ప్రజల్ని మోసం చేయాలా, రాజకీయాలు లేకపోతే ప్రజలను అంటు పెట్టుకుని మనం గొప్పలం అవ్వాలా అని నాకు చెప్తున్నారు చాలా మంది. వాళ్ళకు తెలియదేమో, బహుశా నాకు 10 సంవత్సరాల క్రితమే రాజకీయాల మీద విసుగొచ్చి, అసహ్యం వచ్చి ఈ రాజకీయ వ్యవస్థను మార్చే నాయకుడు ఒకడు పుట్టాలని ఎదురు చూసి న్యాయవంతమైన పరిపాలన అందించే నాయకుడు ఇక రాడు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత, ఆ నాయకుడు నేనే ఎందుకు కాకూడదు, నాతోనే ప్రారంభం ఎందుకు కాకూడదు, నాతోనే మార్పు ఎందుకు మొదలవ్వకూడదని మొట్టమొదటి అడుగు వేయటానికి ఈ పాదయాత్ర నిర్ణయించుకున్నాను. నేను ఈ పాదయాత్ర నిర్ణయించుకున్నాను. మీరు అనుకోవచ్చు, నువ్వు కూడా డబ్బు దోచుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి, కార్లు, మిద్దెలు, మేడలు సంపాదించుకోవడానికి మాలాంటి గిరిజనులని, పేదవాళ్ళని, రైతులని అడ్డం పెట్టుకొని అవి చేస్తాం హామీలేవో ఇచ్చి నువ్వు కూడా గొప్పడు అయిపోతావేమో, నువ్వు కూడా అందరి లాంటి రాజకీయ నాయకుడు అవుతావేమో అని మీరు అనుకుంటే నేను ఒకటే చెప్తున్నా, అభినయ్ దర్శన్ నా పేరు. నాకు డబ్బు దాచుకోవడం తెలీదు, డబ్బు దోచుకోవడం తెలీదు. నా జోబిలో 100 రూపాయలు ఉంటే 70 రూపాయలు లేని వాడికి పంచిపెట్టి 1 కోటి రూపాయలు దొరికినంత ఆనందపడేటువంటి స్వభావం గల వ్యక్తిని నేను. పేదవాడికి సాయం చేస్తే పేదవాడి గుండెల్లో నాకంత స్థానం ఉంటది, నేను చచ్చిన రోజు కూడా నా పేరు తలుచుకుంటాడన్నటువంటి నమ్మకం గల వ్యక్తిని నేను. పేదవాళ్ళ విలువ తెలిసిన వాడిని, సామాన్యుల విలువ తెలిసిన వాడిని, నిరుద్యోగుల విలువ తెలిసిన వాడిని, రైతుల విలువ తెలిసిన వాడిని, మహిళల విలువ తెలిసిన వాడిని, చిన్న పిల్లల విలువ తెలిసిన వాడిని. కాబట్టి విలువల్ని నిలబెట్టడానికి, గౌరవాన్ని పోగొట్టిన గౌరవాన్ని తిరిగి తీసుకురావటానికి బహుజనులని, మన ఎస్సీలని, ఎస్టీలని అసెంబ్లీలో కూర్చోబెట్టడానికే నేను పాదయాత్ర చేస్తున్నాను. సామాన్యుడు కూడా సామంతుడవ్వాలి, కార్మికుడు కర్షకుడే పరిపాలించాలి, అందరం ఎక్కాలి. అగ్రవర్ణ కులాలకైనా అసెంబ్లీలో సీట్లు మనకొద్దా, మనకక్కర్లేదా? మీలో ఎవరు ఎమ్మెల్యేగా నిలబెడితే పోటీ చేయరన్నా? మిమ్మల్ని యూత్ని అడుగుతున్నా, పోటీ చేయరా? నిలబెడితే మీకు అవకాశం వస్తే నిలబడరా? ఎవరు కూడా చెప్పండి, నిలబడతారు నిలబడరా? చాలా మందికి ప్రజల్లో ఈరోజు భయం. ఏం భయం తెలుసు? అమ్మో రాజకీయాలు, అమ్మో రాజకీయం అంటే దయ్యంలాగా, భూతంలాగా చూస్తున్నారు రాజకీయాన్ని. యువత రావాలి రాజకీయాల్లోకి, మహిళలు రావాలి రాజకీయాల్లోకి, రైతన్నలు కూడా రావాలి రాజకీయాల్లోకి. తెలివి ఉన్న వాళ్ళు, మంచి తెలిసిన వాళ్ళు, మంచి విలువలు తెలిసిన వాళ్ళు, గౌరవంగా సమాజంలో నిలబడగలిగిన వాళ్ళు, గ్రామాల విలువ తెలిసిన వాళ్ళు, పట్టణాలకి, దేశానికి వెన్నెముకైనటువంటి రైతన్నల విలువ తెలిసిన వాళ్ళు, నా సమాజానికి, నా ప్రజలకి, నా ఊరికి, నా గ్రామానికి, నా నియోజకవర్గానికి ఏదో చెయ్యాలి, చేశాకే చావాలి అన్నటువంటి ఆకాంక్ష కలిగిన వాడు రావాలి, ఎన్నికల్లో నిలబడాలి. మేము గెలిపిస్తాం, అసెంబ్లీలో కూర్చోబెడతాం తప్పకుండా. ఎందుకో తెలుసా? మార్పు రావాలంటే మంచివాడు రావాలి. ఇప్పటి వరకు నేను ఒకటి చెప్తున్నా, ఏ పార్టీ తీసుకుంటారో తీసుకోండి, ఏ నాయకుడు పేరు తీసుకుంటారో తీసుకోండి, ఎన్నికల్లో అడుగు పెట్టేటప్పుడు, రాజకీయాల్లో అడుగు పెట్టేటప్పుడు వాళ్ళ దగ్గర మహా అయితే ఒక 5 లక్షలు, ఒక 10 లక్షలు,
ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న కారు, అదే వాళ్ళ ఆస్తి. ఎన్నికల్లోకి వస్తారు, రాజకీయాల్లోకి వస్తారు, ఎన్నికల్లో పోటీ చేస్తారు, బిస్కెట్లు వేస్తారు, ప్రజల నాయకులను చేసి ఓట్లు దండుకుంటారు, కోట్లు సంపాదించుకుంటారు. 5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఏం చేసావా అంటే, ఇంతకు ముందు నాకు సొంత ఇల్లు ఒకటి ఉండేది, ఇప్పుడు 10 ఉన్నాయి. ఎన్నికల్లోకి రాజకీయాల్లోకి రాకముందు ఒక కారు ఉండేది, ఇప్పుడు 4 కోట్ల కారు ఒకటి, 2 కోట్ల రూపాయల కారు ఒకటి, 1 కోటి రూపాయల కారు ఒకటి. రాజకీయాల్లోకి రాకముందు నీ దగ్గర ఏముంటదంటే, నా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు ఈ రోజు నా పిల్లలు ఫారిన్ కంట్రీస్ లో చదువుకుంటున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఏముంది నీ దగ్గర అంటే, ఏమీ లేదు, నాకు పెద్ద పేరు లేదు. ఈ రోజు నాకు చాలా పెద్ద పేరు వచ్చింది. నా డబ్బులు ఇండియాలో దాచుకుంటే బ్యాంకుల్లో రైళ్లు జరుగుతాయని స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నా, అన్ని 100 కోట్లు సంపాదించాను నేను అంటాడు. ఎక్కడ నుంచి సంపాదించావు సార్? అయ్యా అమ్మా, నేను ఒకటే అడుగుతున్నా, ఎమ్మెల్యేకి జీతం ఎంతో తెలుసా మీకు? తెలుసా అన్న? ఎమ్మెల్యే జీతం ఎంతో చెప్పండి. సుమారుగా 1,50,000 ఎమ్మెల్యే జీతం మన ఆంధ్రప్రదేశ్ లో. ఈ లెక్కన సంవత్సరానికి ఎంత? అటు ఇటుగా 17 లక్షలు. 5 సంవత్సరాలకి ఎంత? 17 × 5, సరే అటు ఇటుగా ఒక 2 కోట్లు వేసుకున్నామా? 2 కోట్లు. ఎమ్మెల్యే 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే అసెంబ్లీలో కూర్చుంటే మహా అయితే 2 కోట్లు సంపాదించుకోవచ్చు. 2 కోట్లు. సరే, పైన అవి ఇవి చిన్నవి చేస్తే ఇంకొక 2 కోట్లు వేసుకోండి, ఇంకొక 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా వేసుకోండి. 5 కోట్లు ఉండాలి కదా. ఈ 5 సంవత్సరాల పాలన తర్వాత 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవడబ్బా సొంతం నీ దగ్గరకు వచ్చింది ఆ డబ్బంతా? ఎవరి డబ్బు తెలుసా? నీ డబ్బే. నీ డబ్బే. సామాన్యుల డబ్బు, రైతుల డబ్బు, పేదల డబ్బు, చదువుకోవాల్సిన పిల్లల డబ్బు, వృద్ధుల డబ్బు, మన డబ్బు. మనకు రావాల్సిన పథకాలు 10 మందికి 4గురికి ఇచ్చి 6 మందిని సర్దుకోమని చెప్పి, సరైనటువంటి రోడ్లు లేవు, సరైనటువంటి హాస్పిటల్ లేదు. నాకు తెలిసి ఈ ఊర్లో సుమారుగా 200 ఇల్లులు ఉంటాయి సార్. అయ్యా, 200 గడప ఉంటుందా? 200 గడప ఉన్నటువంటి గ్రామంలో ఆసుపత్రి ఉందా అన్నా? ఉందా అన్నా? పెద్దయినా ఉందా? 200 గడప ఉన్నటువంటి ఊర్లో ఇంటికి 3 నేసుకున్నా కూడా ఎంతమంది అవుతారు? సుమారుగా ఎంతమంది అవుతారు? ఒక 600 మంది, 700 మంది జనాభా. 700 మంది జనాభా ఉన్నటువంటి ఒక గ్రామంలో ఆసుపత్రి పెట్టాలన్నటువంటి ఆలోచన మీ దగ్గర ఓట్లు అడిగే వాడికి రాలేదు చూడు. అందుకొచ్చాను మీకు ఇచ్చిన కరపత్రంలో పాయింట్ ఒకటి ఉంటే చదవండి. ప్రతి గ్రామంలో 24/7 పని చేసే వైద్య శిబిరాలు ఉండాలి. కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టక్కర్లా మన గ్రామాల్లో. కార్పొరేట్ హాస్పిటల్స్ అక్కర్లా. అర్జెంట్ గా ఏదో విష పురుగు కరిస్తే, పాము కాటేస్తే, అర్ధరాత్రి విరోచనాలైతే, జరగకూడదు ఏదో జరగాలని కోరుకోం, పరిస్థితులు బాగలేక జరిగితే ఇక్కడ నుంచి ఆసుపత్రికి వెళ్ళటానికి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి సార్? మీరు ఎక్కడికి వెళ్ళాలి? 10 కిలోమీటర్లు పోవాలి ఆసుపత్రికి. ఈ 10 కిలోమీటర్లు అర్ధరాత్రిలో నువ్వు బండేసుకుని పోయేసరికి ఏ అరగంటో ఏ గంటో ఈ లోపల ప్రాణాలు పోతే మన పేదల ప్రాణాలంటే అధికారులకి, పాలకులకి లెక్కలేదు. అస్సలు పట్టించుకోరు. ఏ సార్ మావి ప్రాణాలు కావా అని అడుగుతున్నా నేను. మావి బతుకులు కావా? మేము బతకద్దా ఈ దేశంలో? మాకు ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ హక్కుని వాడుకునే కదా నువ్వు అసెంబ్లీలో కూర్చున్నావు. మరి మా వైపు ఎందుకు చూడటంలా? మా ఊర్లో ఆసుపత్రి ఎందుకు లేదు అని సామాన్యుల పక్షముగా ప్రశ్నించడానికి, సామాన్యుల సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికే అభినయ దర్శనని నేను పాదయాత్ర చేస్తూ ప్రజల మధ్యలో తిరుగుతున్నా ఈరోజు. ఇది కారణం. విసిగిపోయి బ్లాస్ట్ అయిపోయి ఎవరూ రారు, నేనే రావాలి అని ధైర్యం చేసి తెగింపుతో కుటుంబాన్ని దూరంగా పెట్టి, నేను నా జీవితం ఏంటో తెలుసా? సినిమా హీరోగా ఉండేవాడిని, సకల సౌలభ్యాలు అనుభవించిన వాడిని, ఒక రోజుకి 5 లక్షలతో ఎంజాయ్ చేసినటువంటి వాడిని నేను. అన్ని వదులుకుని ఈరోజు గ్రామాల్లో తిరుగుతూ ఒక అన్నని అడిగినా నేను, ఎవరన్నా లాజర్ అన్న, ఒకటి అడిగినా
లాజరు మాకు పడుకోవడానికి ఏమైనా వసతిని ఏర్పాటు చేస్తాం, మేము నలుగురు ఉంటాము. అడిగానన్నా, అడిగా. ఎందుకో తెలుసా, నాకు ఏసీ లేకుంటే నిద్ర పట్టేది కాదు. ముందు మంచి మంచం ఉండాలి, మంచి బెడ్ ఉండాలి, మంచి సౌకర్యం ఉండాలి. కానీ ఒక నిర్ణయం తీసుకున్నాను, నా ప్రజలతో పాటు కలవాలి. నా ప్రజల మధ్యలో తిరిగితేనే వాళ్ళ కష్టమేంటో నాకు అర్థమైంది, వాళ్ళ ఇబ్బందులు ఏంటో నాకు అర్థమవుతాయి, వాళ్ళ సమస్యలు ఏంటో నాకు అర్థమవుతాయి అని తెలిసి నేను ఏ రోజు సాయంకాలం ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ అడుక్కుంటాం. మేము అయ్యా, మేము ఒక నలుగురు ఉంటాం. మేము నలుగురికి మీరు ఏమనుకోవద్దంటే, ఇబ్బంది కాదనుకుంటే భోజనం ఏర్పాటు చేయండి. మాకు చికెన్లు, మటన్లు, చేపలు అక్కర్లా, మీరు చేసుకున్నదే. 4 ఇల్లుళ్ళు ఒక్కొక్కరికి కనుకుంటే అంత భోజనం పెట్టొచ్చు. వసతినిస్తే ఏ చర్చిలోనో, ఏ స్కూల్లోనో, ఏ కమిటీ హాల్లోనో మేము నేల మీద పడుకుంటాం, మీరు మాకే ఏర్పాటు చేయాల్సిన పని లేదు అని గ్రామం గ్రామం తిరిగి అన్ని వదులుకొని ఒక సామాన్యుడిగా, మీలో ఒకటిగా నేను నేలకు దిగొచ్చి ఈరోజు పాదయాత్ర చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? గుండె మండింది. ఘోరాలు చూసి 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 విసిగిపోయిన నేను ఈరోజు ప్రశ్నించే కలముగా మారాను. ప్రతి సామాన్యుడి గొంతుగా ఈ అభినయ్ దర్శన్ లా మారాలి అని నేను వచ్చాను. రేపు నెల మార్చి 24 గుర్తు పెట్టుకోండి, మీకు వీలైతే రండి. కాకినాడ పట్టణంలో మహాసభ 10,000 మందితో ఏర్పాటు చేస్తున్నాం. పార్టీ అనౌన్స్ చేస్తున్నాను. అక్కడ పార్టీ అనౌన్స్ చేస్తున్నా. నా పార్టీ పేరు అక్కడ అనౌన్స్ చేస్తున్నా. రేపు నెల 24వ తారీఖు నా పార్టీలో వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఎవరికి ఇస్తుంది తెలుసా? మీలో ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళకి. అర్హత అంటే కోట్లు, స్థలాలు, పొలాలు, ఆస్తులు ఏవి చూడండి. నేను నాలాగా తెగింపు ఉండాలి. నా నియోజకవర్గానికి ఏదైనా చేసి చావాలి, చస్తే చచ్చేలోపు అన్నటువంటి పట్టుదల, రోషం ఉన్నటువంటి ఒకరిని తీసుకొని వచ్చి మీ నియోజకవర్గంలోనే, నేను ఎస్సీ మాలవాన్ని, ఈ అరకు నియోజకవర్గంలో ఎస్టీ వాళ్ళు ఉండాలి కాబట్టి, ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి ఎస్టీ వాడిని తీసుకొని వచ్చి నిలబడతా. కానీ ఒక్కటే, మీ అందరికి 2 చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా, దయతో అర్థం చేసుకోండి నా మాటలు. ఓటుకు డబ్బు తీసుకోవద్దు, ఓటు నమ్ముకోవద్దు. నువ్వు ఓటు నమ్ముకున్న రోజే నువ్వు బానిసత్వంలోకి వెళ్ళిపోయావు. ఎప్పుడైతే ఓటుకు డబ్బు తీసుకున్నావో ప్రశ్నించే అర్హత పోయింది. ఓటుకు డబ్బు తీసుకున్న రోజే నువ్వు నాయకుడు నుంచి మంచి పరిపాలన ఆశించే రోజులు పోయాయి. కాదు కూడదు, నాకు అవసరం ఉందన్న ఆ రోజునే తీసుకుంటా అంటావా? తీసుకో. ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు వచ్చి ఓట్లకు నోట్లు పంచుతామన్నప్పుడు, నా బిడ్డకు బాగాలేదు, నాకు డబ్బు కావాలి, ఇంట్లో తినడానికి లేదు, నాకు డబ్బు కావాలి, జబ్బు చేసింది, నాకు డబ్బు కావాలి, పరిస్థితి బాగాలేదు, డబ్బు కావాలంటావా? తీసుకో, దర్జాగా తీసుకో. పంచుతున్న డబ్బు తీసుకొని జోబిలో పెట్టుకో. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏ పార్టీ వాడు డబ్బు ఇచ్చినా తీసుకో. ఇచ్చేవాడికి సిగ్గు లేనప్పుడు మనకెందుకు ఉండాలి సిగ్గు? ఆ డబ్బు ఎవరిదో తెలుసా అన్న? ఆ డబ్బు ఎవరిదో తెలుసా తమ్ముళ్ళు? రాజకీయ నాయకులు పంచుతున్నటువంటి ఆ ధనం మీ డబ్బే. దర్జాగా తీసుకోండి. కానీ డబ్బు ఇచ్చాడు కదా అని కృతజ్ఞత భావంతో ఓటేయద్దు. ఓటేసేటప్పుడు నా ఊరికి, నా నియోజకవర్గానికి మంచి చేసేవాడు ఎవడాన్ని చూడండి. మా కష్టాలు తెలిసిన వాడు ఎవడాన్ని చూడండి. అలాంటి వాడికి ఓటేయండి. నేను వచ్చే ఎన్నికల్లో ఒకే పాలసీతో వస్తున్నా. సింగిల్ పాలసీ. ఏంటో తెలుసా? ఓటుకు డబ్బు పంచకూడదు అని నిర్ణయించుకున్నా. ఈరోజు నేను ఒక సవాల్ చేస్తున్నా రాజకీయ నాయకులందరికీ కూడా. అభినయ్ దర్శన్ ఒక సామాన్యుడు వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నాడు. అఫీషియల్ గా అడుగు పెడుతున్నాడు రాజకీయాల్లో. సవాల్ ఇస్తున్నాను, మీరెవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, అధికారికంగా డబ్బు పంచాల్సింది 40 లక్షలే. పంచడానికి కాదు, ఖర్చు పెట్టుకోవడానికి. ఆ 40 లక్షలతో మీరు రండి. కోట్లు పంచొద్దు, ప్రజల్ని కొనొద్దు, తాకట్టు పెట్టుకోవద్దు ప్రజల్ని. ఏ డబ్బు లేకుండా రాజకీయ బరిలో దిగండి. ఏమీ లేని ఒక పేదవాడు, సామాన్యుడు అభినయ్ దర్శన్ కూడా రాజకీయ బరిలోకి దిగుతాడు. అప్పుడు చూసుకుందాం. తొడలు కొట్టి సవాల్ విసురుతున్నా నేను. మీరు డబ్బు పంచకుండా నిలబడితే ఎన్నికల్లో నేను డబ్బు పంచకుండా వస్తాను. నా దగ్గర పంచడానికి డబ్బులు లేదు. డబ్బు పంచి గెలిస్తే ఏముంది సార్? 500 కోట్లు పంచుతున్నారు ఒక నియోజకవర్గానికి, 100 కోట్లు పంచుతున్నారు ఒక నియోజకవర్గానికి, 50 కోట్లు పంచుతున్నారు ఒక నియోజకవర్గానికి. ఎందుకు తెలుసా? మనం తాకట్టు పెట్టుకోవడానికి. 40 లక్షలే పంచాలి అఫీషియల్ గా, కానీ ఈరోజు 40 కోట్లు పంచుతున్నారు. కాబట్టి మనము అమ్ముడు పోకుండా, ఒకవేళ డబ్బు తీసుకున్నా మంచి చేసేవాడికి గుర్తించండి, మంచి చేసేవాడికి ఓటేయండి. మీలో నుంచి వచ్చిన వాడు ఎవడా అని చూసి
ఓటేయండి, అవకాశం ఇవ్వండి ఒక సామాన్యుడికి. నేను పెట్టిన పేరే సామాన్యులు, బహుజనులు రాజ్యాధికారం వైపు వెళ్ళాలి. నా ఆకాంక్ష, నా పౌరుషం ఏంటో తెలుసా? వచ్చే ఎన్నికల్లో కనీసం అంటే కొందరు ఎమ్మెల్యేలని, సామాన్యుల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టాలి అన్నటువంటి ఆలోచనతో మీ మధ్యలోకి నేను వస్తున్నాను.